రత్నలహరి ఛానల్కు స్వాగతం. నమస్కారం. ఇప్పుడు మీరు వినబోతున్న కథ కలం చేతిలో ఉన్న కవి. ఒక కలం, ఒక మనసు, ఒక మార్పు, ఇదే కలం చేతిలో ఉన్న కవి. మాటలతో కాదు, అక్షరాలతో పోరాడిన ఒక కవి కథ ఇది. వినడానికి మరి సిద్ధంగా ఉన్నారా? హలో ఫ్రెండ్స్, ఈ సాధారణ కవి సమాజాన్ని ఎలా మార్చాడు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక చిన్న పట్టణంలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. బయటికి చూస్తే అతను సాధారణ వ్యక్తిలా కనిపించేవాడు, కానీ అతని లోపల ఒక అగ్ని దాగి ఉండేది. అది మాటల అగ్ని, అక్షరాల శక్తి. రాఘవ్ ఒక కవి. అతను కవిత్వం రాయడం అంటే కేవలం అలంకారాలు కాదు, అది అతనికి ఒక ఆయుధం. ఒకరోజు పట్టణంలో ఒక సంఘటన జరిగింది. పేదవాడి హక్కులు కొందరు పెద్ద మనుషులు తినేస్తున్నారు. అందరూ చూస్తున్నారు, కానీ ఎవ్వరూ మాట్లాడటం లేదు. అప్పుడు రాఘవ్ తన కలం పట్టాడు. గుట్టంతా రట్టు చేస్తానన్నట్టుగా అతను రాసిన ప్రతి పదం నిజాలను బయటపెట్టింది. పెద్ద మనుషుల దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. మరో రోజు ఒక కుటుంబం ఆకలితో బాధపడుతోంది. ఎవరికీ కనిపించని ఆ బాధను రాఘవ్ తన కవితలో చూపించాడు. కడుపులో పేగుల్ని లెక్క పెడతాను అన్నట్లుగా అతని పదాలు ఆకలి అరుపుల్ని వినిపించాయి. కొంతమంది దుర్మార్గులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. రాయకూడదు అని హెచ్చరించారు. అప్పుడు రాఘవ్ నవ్వాడు. కలంతో నీ శత్రువుల్ని ఖతం చేస్తాను అన్నట్లుగా అతను ఇంకాస్త గట్టిగా రాయడం ప్రారంభించాడు. అతని అక్షరాలు వారి అహంకారాన్ని ఛిద్రం చేశాయి. మానవత్వాన్ని మరిచిపోయిన వారికి అతని కవితలు ఒక మరణ శాసనంలా మారాయి. శబ్దం లేకుండా, కానీ గుండెల్లోకి దూసుకెళ్లేలా. కానీ రాఘవ్ కేవలం కోపం కాదు, అతని మనసులో ప్రేమ కూడా ఉంది. పచ్చని చెట్లను చూసి కవితలు రాసేవాడు. బాధలో ఉన్న వారిని చూసి ఆశ నింపేవాడు. మూడువారిన జీవితాల్లో కొత్త చిగుళ్ళు తొడిగించేవాడు. ఒకరోజు అతని దగ్గరకు ఒక బాలుడు వచ్చాడు. అన్నా, నీలా నేను కవి కావాలి, ఎలా అని అడిగాడు. రాఘవ్ చిరునవ్వు చిందించాడు. కవిగా మారాలంటే ముందు మనసు మనిషిగా మారాలి. కలం ఆయుధం కాదు, అది బాధ్యత అన్నాడు. ఆ రోజు నుండి ఆ బాలుడి చేతిలో కూడా ఒక కలం వచ్చింది. కానీ అది కేవలం రాయడానికి కాదు, సమాజాన్ని మార్చడానికి. ముగింపు సందేశం: కవి అంటే కేవలం పదాలు రాసేవాడు కాదు, అతను సమాజానికి అద్దం పట్టేవాడు. అవసరమైతే అక్షరాలతో యుద్ధం చేసే యోధుడు. ఇది కలం చేతిలో ఉన్న కవి కథ. రచన తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా. స్వరం తాడూరి వెంకట శేషగిరిరావు గారు. ధన్యవాదాలు.